జరీనా. అమ్మ మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా ఉందమ్మా? పర్వాలా, బాగానే ఉంది. మాకు పట్టా వచ్చింది, ఈ లైను ఇంకా రిజిస్టర్ అవలా. మా మనవాళ్ళకేమో తల్లి తండ్రి లేరు, 4 పిల్లలు, ఒక బాబు ఏమో వికలాంగు. పిల్లలకేమో 3 పిల్లలకి అమ్మ ఒడి పడింది. స్కూల్లో కట్టుకున్నాము. తర్వాత ఏమో బాబుకి పింఛన్ వస్తుంది, నడవడు కదా, బాబుకి పింఛన్ వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది. మరి పింఛన్ ఎంత వస్తుందమ్మా? 4,000 వస్తుంది. బాబుకి 6,000 వస్తుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు వికలాంగుల పింఛన్ ఎంత ఉండేదమ్మా? 3,000 అలా ఇచ్చేవారు. మరి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ అనేది ఎంత ఉండేది? వృద్ధాప్య అంటే నాకు 3,000 ఇచ్చేవారు, బాబుకు 3,000 ఇచ్చేవారు. ఇప్పుడు 6,000 బాబుకి ఇస్తున్నారు, నాకు 4,000 ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? మరి సంతోషమేనా? సంతోషమే. మళ్ళీ లోకేష్ రావాలా ఈ మహానాడుకి అని ఉంది. మరి లోకేష్ గారు వచ్చారా మీ ఇంటింటికి? వచ్చారు, మొన్న మధ్యలో వచ్చారు, మాట్లాడారు. పర్వాలా. ఎలా అనిపిస్తుంది అమ్మ? మరి ఎలా మాట్లాడతారమ్మా లోకేష్ గారు వచ్చిన తర్వాత? అందరికి బాగానే మాట్లాడుతున్నారు. అన్ని పనులు నేను చేస్తానమ్మా అని అన్నారు. ఏమైనా ఉంటే కూడా అక్కడ ఆఫీస్కి రమ్మని కూడా చెప్పారు. ఎన్నేళ్ళ నుంచి పట్టాలు లేవు మీకు? మాకు 30 సంవత్సరాల నుంచే పట్టాలేదు. ఇటు నీళ్ళు వచ్చేసి పడిపోవటం, మేము అద్దెలకి వెళ్ళటం, మళ్ళీ వచ్చి కట్టుకుంటాం, ఇలాగే జరిగేది. ఇప్పుడు ఈసారి మాత్రం పర్వాలా. జగన్ గారు ఎందుకు పట్టించుకోలేదమ్మా? మరి 30 ఏళ్ళ నుంచి పట్టాలు లేవని అంటున్నారు కదా మీరు. అతను వచ్చి అన్నారు వేరే చోట స్థలాలు ఇస్తాము, అదే ఎంతో గజం అది అలాగిస్తానని అన్నారు, రాసుకుని వెళ్ళారు. ఇంకా ఎవరు వచ్చినా సరే మాకు న్యాయం చేయాలా అని మేము అనుకున్నాం. మరి ఎవరు చేశారు మీకు న్యాయం? లోకేష్. అమ్మ మరి రోజా అంటున్నారు కదమ్మా, నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, నేను ఒక సినిమా హీరోయిన్ని, నన్ను ఎలా పడితే అలా తిట్టారు, నేను వాళ్ళ మీద కేసు పెడతాను అని అంటున్నారు కదమ్మా, ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? అది కేసు పెట్టేది వాళ్ళకి తిట్టేది మాకు మాత్రం తెలీదు. మాకు మాత్రం ఇప్పుడు ఇక్కడ బాగానే జరిగింది, పర్వాలా. అది మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్న ప్రతిదీ మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. చెయ్యాలా మరి, మాలాంటి పేదోళ్ళకి చెయ్యాలా, చేస్తేనే కదా అతనే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం. మాలాంటి పేదోళ్ళు అటేపే ఉంటాం. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? పర్వాలా, అతను వచ్చాక హ్యాపీగా ఉంది ఇక్కడ.